ఓటుకు నోటు వ్యవహారం దర్యాప్తులో నేడు కీలక ఘట్టం చోటు చేసుకోనుంది. దర్యాప్తు వివరాలను నేడు కోర్టుకు సమర్పించనుంది ఏసీబీ. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, చెప్పండి, ఈ వ్యవహారానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఈ రోజు రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ సందర్భంగా ఏసీబీ కౌంటర్ దాఖలు చేయనుంది. అయితే బెయిల్ పిటిషన్ ను వ్యతిరేకించాలనేది ఏసీబీకి సంబంధించిన న్యాయవాదుల ఆలోచన కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ఇప్పటి వరకు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి చాలా కీలకమైనటువంటి సాక్ష్యాధారాలు కావచ్చు, ఆధారాలు కావచ్చు ఇప్పటికే ఏసీబీ రాబట్టింది. అయితే కేసు కీలక తరుణంలో ఉన్నటువంటి ఈ సమయంలో బెయిల్ ఇవ్వడం సరికాదనేది ఏసీబీ భావిస్తుంది. దాంతో పాటుగా 4 రోజుల పాటు రేవంత్ రెడ్డి అదేవిధంగా సెబాస్టియన్, ఉదయ్ సింహలను విచారించినటువంటి ఏసీబీ ఈ రోజు ఒక కస్టడీ రిపోర్ట్ ఇవ్వబోతుంది. ఏ విధంగా ఈ మొత్తం క్రైమ్ జరిగింది, ఎక్కడ కుట్ర పన్నారు, ఎక్కడెక్కడ నుంచి డబ్బు వచ్చింది, ఇటువంటి చాలా ఆధారాలు ఇప్పటికే ఏసీబీ సమర్పించినటువంటి నేపథ్యంలో ఆ రిపోర్టును కోర్టుకు సమర్పించేటువంటి అవకాశం ఉంది. దానిలో ప్రధానంగా ఒక కార్పొరేట్ సంస్థకు సంబంధించినటువంటి అకౌంట్ లోకి డబ్బులు వచ్చాయి. ఆ టీడీపీకి సంబంధించినటువంటి 2 రాజ్యసభ ఎంపీలు చాలా కీలక పాత్ర పోషించినట్లుగా కూడా ఇప్పటికే ఏసీబీ మొత్తం సాక్ష్యాధారాలను సంపాదించింది. బ్యాంక్ ట్రాన్సాక్షన్ సంబంధించి కావచ్చు, వాళ్ళ అకౌంట్లకు సంబంధించి కావచ్చు, ఆయా నేతల ఇళ్ల దగ్గర సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కావచ్చు, కీలకమైనటువంటి సాక్ష్యాధారాలు ఇప్పటికే ఏసీబీ చేతిలో ఉన్నాయి. ఇక మరొక అంకమైనటువంటి ఏదైతే బాస్ ఎవరు అనేది కూడా ఏసీబీ ఇప్పటికే తేల్చేసింది. ఆడియో ఫుటేజ్ ను రిలీజ్ చేయడం, ఆడియో ఫుటేజ్ అనేది ఏదైతే లీక్ అయిందో దాని ద్వారా కూడా పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర పోషించారు. బాస్ చంద్రబాబు నాయుడు అనేటువంటిది సెబాస్టియన్, అదేవిధంగా ఉదయ్ సింహ, రేవంత్ రెడ్డి కస్టడీలో ఉండగానే పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు రాబట్టగలిగారు. అయితే చంద్రబాబు నాయుడు పాత్రకు సంబంధించి కూడా కొన్ని కొలాబరేటివ్ ఏవైతే సాక్ష్యాధారాలు ఉన్నాయో వాటిని సాధించాల్సి ఉంటుంది. అటువంటి ఆధారాల సేకరణలో ఉన్నటువంటి ఈ తరుణంలో బెయిల్ ఏసీబీ పూర్తి స్థాయిలో వ్యతిరేకించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరొక 15 మంది పేర్లు కూడా నిందితులుగా ఎఫ్ఐఆర్ లో నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. అసలు 15 మందిలో ఎవరెవరు ముఖ్యులుగా ఉన్నారనే అంశాలు ఏమైనా తెలుస్తున్నాయా? ప్రధానంగా ఈ మొత్తం 4 రోజుల కస్టడీ కొనసాగినటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహలు ఇచ్చినటువంటి కన్ఫెషన్స్ ఏవైతే ఉన్నాయో 4 రోజులుగా వాళ్ళని విచారించిన సందర్భంగా వాళ్ళు చెప్పినటువంటి విషయాల ఆధారంగా మొత్తం 15 మంది పేర్లు ఇప్పటికే ఏసీబీ గుర్తించింది. అందులో చంద్రబాబు నాయుడు పేరు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఎవరు కుట్ర పన్నారు అనే దాంట్లో చంద్రబాబు నాయుడు ఓవరాల్ గా ఈ మొత్తం కథ నడిపారు అనేది ఏసీబీ ఇప్పటికే గుర్తించింది. వీరితో పాటు ఎక్కడ నుంచి డబ్బు ఫ్లో అయింది అంటే 2 రాజ్యసభ ఎంపీలకు సంబంధించినటువంటి పేర్లు వస్తున్నాయి, టీడీపీకి సంబంధించిన నాయకుల పేర్లు వస్తున్నాయి. వీరితో పాటు చాలా మంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎవరైతే మొత్తం కొన్ని కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారం, దాదాపు 100 కోట్లు దాటినటువంటి వ్యవహారం కాబట్టి అంత ఈజీగా ఇది మొత్తం జరగలేదు. చాలా పెద్ద మొత్తంలో ఎమ్మెల్యేల కొనుగోలుకు రంగం సిద్ధం చేశారు. సో చాలా ఎక్కువ సంఖ్యలో పేర్లు బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. ఈవెన్ కొంతమంది కార్ డ్రైవర్స్ పేర్లు కూడా ఉన్నాయి. అదంత స్థాయిలో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నుంచి ఒక కార్ డ్రైవర్ వరకు కూడా ఇందులో పేర్లు ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితి. మొత్తం 15 మందికి పైగా పేర్లను ఈ రోజు కేసు ఏదైతే కస్టడీ రిపోర్ట్ ఇవ్వబోతున్నారో అందులో చేర్చబోతున్నట్టు తెలుస్తుంది. ఇక చంద్రబాబు నాయుడుకు నోటీసులు జారీ విషయంలో కూడా సీనియర్ ఆఫీసర్స్ ఒక నిర్ణయం తీసుకుంటే ఎప్పుడైనా జారీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. గ్రౌండ్ పూర్తిగా ప్రిపేర్ అయింది. ఎందుకంటే తప్పు చేసినట్టు బాహాటంగా సాక్ష్యం కనిపిస్తుంది కాబట్టి ఇంకా వేరే ఆలోచనే లేదు. డెఫినెట్ గా చంద్రబాబు నాయుడుకు నోటీసులు ఇచ్చి ఆ తర్వాత 48 గంటల లోపల విచారణకు హాజరు కావాలని ఏ క్షణంలోనైనా ఏసీబీ చంద్రబాబు నాయుడుకు నోటీసులు కూడా జారీ చేసే అవకాశం ఉంది.